హలో అండి. సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఈరోజైతే నేను ఇంట్లోనే చాలా టేస్టీగా క్రీమీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నారంటే అచ్చం మనం బయట ఐస్ క్రీమ్ తినేదానికంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ తీసుకొని దానిలో 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాల నుండే మనం ఒక పావు కప్పు వరకు పాలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఈ పాలని అట్టుకట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పాలు మరిగేలోగా మనము ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేదనుకోండి వదిలేసేయండి. ఇప్పుడు మన కస్టర్డ్ పౌడర్లో మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న పాలను వేసి అంతా కూడా ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టుకున్నాక మనం ఇప్పుడు పాలను అట్టుకట్టకుండా అది మరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, దాన్ని కూడా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకు పాలు అనేవి కాస్త చిక్కగా అయినట్టుగా కనిపిస్తుంటాయి. ఇలా అయిన తర్వాత కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1-2 మినిట్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ అయితే టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి, స్వీట్నెస్ కూడా. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అంతా కూడా కరిగేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అంత కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా అయిపోయింది కదా. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా కూల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్నంతా కూడా ఇలా మిక్స్ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అనేది మనకి ఇంట్లో ఉన్నా పర్లేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్లేదు, లేదు అంటే ఇలా బయట నుండి తీసుకొచ్చుకున్నదైనా కూడా ఒక 1 కప్ వరకు వేసుకుంటే అది మంచి క్రీమీగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒక 1 కప్ వరకు దీంట్లో వేసుకొని తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నామంటే కాస్త ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా వచ్చిందో, క్రీమీగా ఉంది కదా. ఇలా వచ్చిన దాన్ని మనం ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఇలా లిడ్ని పెట్టేసి ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా మనం 6 to 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 6 అవర్స్ తర్వాత చూశాను. చూడండి ఎలా వచ్చిందో. ఇలా పైన క్రీమీగా కనిపిస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత దానిని ఇలా నైఫ్తో ఘాట్లలా పెట్టుకొని ఇలా పీసెస్లా చేసుకొని దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా సెకండ్ టైం కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే అది ఇంకా క్రీమీగా వస్తుంది మనకి. చూసారా ఏ విధంగా వచ్చిందో. ఇంకా ఫస్ట్ టైం చేసుకున్న దానికంటే ఇంకా క్రీమీగా ఉంది కదా. ఇలా వస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. అలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ గ్లాస్ బౌల్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఇలా అల్యూమినియం ఫాయిల్ కానీ లేదు అంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ వేసేసి పైన లిడ్ని పెట్టేయాలి. మళ్ళీ దీన్ని 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. లేదు అంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్లేదు. మార్నింగ్ కల్లా మనకి చూసారా ఎలా వచ్చిందో. ఫుల్ క్రీమీగా టేస్టీగా మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా మనం ఈ విధంగా చాలా టేస్టీగా ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ బయట కొన్న ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి కనుక ఈ టేస్ట్ని చూసారంటే ఈ సమ్మర్లో మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. చూసారుగా ఎంత సాఫ్ట్గా క్రీమీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.